తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఈ డిప్ ద్వారా టికెట్లు పొందిన వారు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ఉత్తర ద్వార దర్శనం చేసుకున్న భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. భగవంతుడే ఈ అవకాశం ఇచ్చాడంటున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలపై శ్రీవారి ఆలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇప్పటికే తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నటువంటి నేపథ్యంలో టీటీడీ కావచ్చు, పోలీసులు ఇప్పటికే కూడా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఇవాళ తెల్లవారుజామున 1:30 నుంచి కూడా స్వామివారికి సంబంధించినటువంటి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడం జరిగింది. ఆ సందర్భంగా అర్చకులు, అధికారులు అందరూ కూడా పెద్ద ఎత్తున అంటే అన్ని కార్యక్రమాలు కూడా కైంకర్యాలు నిర్వహించడం జరిగింది. అయితే వీఐపీల దర్శనం అనంతరం ఇప్పుడు సామాన్య భక్తులకు అందరికీ కూడా ఏదైతే అంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కన్నా ఈ డిప్ ద్వారా ఏర్పాటు చేసినటువంటి టికెట్లకు సంబంధించి వాళ్ళు కొనుగోలు అంటే తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్వామివారి దర్శనానికి వెళ్తున్నారు. డిఎస్పీ గారు ఉన్నారు. ఒకసారి మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే సార్ చెప్పండి సార్, ఎట్లా ఉంది సార్ తిరుమలకి సంబంధించి? రష్ ఎట్లా ఉంది, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి సార్? రష్ నార్మల్ గా ఉందని ఇబ్బంది లేదు. ఈసారి టీటీడీ తీసుకున్న నిర్ణయం వల్ల ఎక్కడే కానీ భక్తులకు పెద్ద ఇబ్బంది లేకోకుండా ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏదైతే పెట్టారో వాట్సాప్ విధానము అది బాగా సక్సెస్ అయింది. మీరు చూస్తున్నారు ఇంత ఫ్రీగా వెళ్తున్నారు, టైంలీ వెళ్తున్నారు. 3 ప్లేసెస్ వీళ్ళకి ఎంట్రీ పెట్టాము. శిలాతోరణం ఒకటి, ఏటీజీహెచ్ ఒకటి, తర్వాత కృష్ణతేజ. ఆ టైం స్లాట్ ఇచ్చారు. అసలు మార్నింగ్ 6 to 12 ఒకటి, 1 to 5 ఒకటి, 5 to 10 ఒకటి అనేసి ఆ టైం ప్రకారం వెళ్తున్నారు. ఇక్కడ ఇప్పటికీ ఆల్మోస్ట్ 26,000 మంది దర్శనం చేసుకున్నారు సార్. అంటే కింద నుంచి తిరుపతి నుంచి కావచ్చు, లేదంటే అంటే తిరుమలకి టోకన్స్ ఉన్న వాళ్ళని దర్శనానికి పంపిస్తున్నారు. ఓకే, బట్ కనీసం తిరుమలకు వస్తే అక్కడ మనం ఎన్నో రకాల మనకు పుణ్యక్షేత్రాలు ఇవన్నీ కూడా తిరగచ్చు కదా అనేటువంటి ఆలోచన కూడా అట్లేం రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. రిస్ట్రిక్షన్స్ ఏం లేదు. వాళ్ళకి ఒక మనవి చేసుకున్నాం టీడీ తరఫున, పోలీస్ తరఫున. ఏంటంటే టికెట్ ఉన్న వాళ్ళకి దర్శనం అవుతుంది కాబట్టి, టికెట్ లేని వాళ్ళకి 2వ తేదీ నుంచి అలో చేస్తున్నారు కాబట్టి, ఇప్పుడు ఊరికే మీరు అక్కడ టికెట్ లేదు కాబట్టి వెళ్ళి ఆడ ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దంటే చలి ఎక్కువగా ఉంది ఉద్దేశంతోనే వాళ్ళకి చెప్పడం జరిగింది. అంతే, రావద్దని రిస్ట్రిక్షన్స్ అని ఎవరు చెప్పలేదు. సార్ ఈ 2-3 రోజులు ఇట్లే ఉంటుంది అంటే ఎట్లా అంటే టోకన్లు ఉన్న వాళ్ళే ఖచ్చితంగా పంపిస్తాం లోపలికి? అవునవును, 2వ తేదీ వరకు టోకన్ ఉన్న వాళ్ళనే పంపుతారు. 2వ తేదీ పైన మామూలుగా ఇంకా జనరల్ పబ్లిక్ అలౌ చేస్తారు. ట్రాఫిక్ కి సంబంధించి ఎట్లుంది సార్? అంటే పైన అంటే వెహికల్స్ వచ్చిన తర్వాత మూవ్మెంట్ కానీ ఇబ్బంది లేదు? ఏం ఇబ్బంది లేదు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఈ 3 రోజులు కూడా ముఖ్యంగా ఈ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో టాక్సీస్ అవన్నీ కూడా లోనికి రాకోకుండా అవుటర్ రింగ్ రోడ్లు తిప్పుతున్నాము. నెక్స్ట్ కూడా 2వ తేదీ నుంచి డిపెండ్స్ ఆన్ క్రౌడ్, దాన్ని బట్టి స్లోగా ఉంటే కూడా లోపలికి అలౌ చేస్తాం. లేదు రష్ అట్లే ఉందంటే అవుటర్ రింగ్ రోడ్లు చెప్తారు. థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇక్కడ చూడొచ్చు మనము, అంటే ఈ డిప్ ద్వారా ఏదైతే భక్తులకు సంబంధించి వాళ్ళకందరికీ కూడా చెకింగ్ చేసి పంపిస్తున్నామంటూ కూడా డిఎస్పీ విజయశేఖర్ గారు చెప్తున్నారు. మరోవైపు తిరుమలకి సంబంధించి అంటే ఎవరైనా సరే రావచ్చు, కానీ ఎక్కడ కూడా రిస్ట్రిక్షన్స్ లేదు. బట్ అంటే స్వామి దర్శనానికి మాత్రం ఈ డిప్ లో ఏదైతే ఉన్నటువంటి టోకన్స్ పొందిన వాళ్ళకందరికీ మాత్రమే దర్శనాలకు సంబంధించి కూడా అక్కడ నుంచి కూడా ఆలయానికి సంబంధించి ఆలయం లోపలికి పంపిస్తామంటున్నారు. మనం చూడొచ్చు భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ డిప్ లో వీళ్ళందరూ కూడా కొనుగోలు చేసుకుని అంటే టికెట్లు తీసుకుని దాని తర్వాత వెళ్తూ ఉన్నారు. సరే, కొంతమంది భక్తులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఆధార్ కార్డు అంటే స్లిప్, ఈ డిప్ ద్వారా వీళ్ళు తీసుకున్నటువంటి టికెట్స్, అదే విధంగానే ఆధార్ కార్డు తీసుకుని వీళ్ళందరూ కూడా స్వామి దర్శనానికి వీళ్ళందరూ కూడా వెళ్తున్నారు. సో మొదటిసారి టీటీడీ ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఈ డిప్ టికెట్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భక్తులకి అందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా అయింది. అది మరోవైపు ఏంటంటే తిరుమలకు విపరీతంగా భక్తులు రాకుండా అంటే వచ్చినా కూడా వీళ్ళందరికీ కూడా దర్శనం ముందుగానే కేటాయించారు కాబట్టి, ఆ సమయం అవన్నీ కూడా కేటాయించారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా నీట్ గా స్వామివారి దర్శనానికి సంబంధించి కూడా వెళ్తున్నారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము బెంగళూరు నుంచి వచ్చారు. ఈ డిప్ లో టికెట్స్ వచ్చాయి? ఈ డిప్ లో వచ్చింది. ఫస్ట్ టైం వైకుంఠ దర్శనం. సిస్టమ్ ఫస్ట్ టైం పెట్టారు. ఎట్లా ఉంది సార్ సిస్టమ్? ఇంకా ఓకే, మీరు క్యూ లైన్ వెళ్ళారు. సో మొత్తం మీదకి సంబంధించి సార్ ఈసారి ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేయడం జరిగింది సార్. ఈ లక్కీ డిప్ ద్వారా మాకు ఈ భాగ్యం కలిగింది. ఈసారి 2 గంటలనే దర్శనం అవుతుంది. చాలా అద్భుతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా తొక్కిసలాటలు లేవు. రూమ్లు కూడా చాలా ఈజీగా దొరికినాయి. ఎటువంటి ఫెసిలిటీ కావాలంటే అటువంటి ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్స్ టు టీడీపీ బోర్డు వాళ్ళకు, టీటీడీ బోర్డు వాళ్ళకు ఎంతో సూపర్ గా చేయడం జరిగింది సార్. ఎనీవే, ఈ రోజు ఇంత నీట్ గా దొరుకుతుందంటే ఈ రోజు మేము అనుకోలేదు ఇంత ఈజీగా దొరుకుతుంది అనుకోవడం. ఈ విధంగా జరగడం మా అందరికి ఒక రకంగా సంతోషదాయకం. థ్యాంక్స్ టు టీటీడీ బోర్డు. ఓకే, థ్యాంక్ యూ సార్. రైట్ సార్. సో చాలా మంది భక్తులు
చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే టీటీడీ మొదటిసారి ఈ ఈడిప్ ద్వారా టికెట్స్ అన్నిటిని కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చి ఈ రోజు దాదాపుగా 60 నుంచి 70 వేల మంది వరకు కూడా సోమవారికి సంబంధించినటువంటి దర్శన టికెట్లన్నీ కూడా కేటాయింపులు చేశారు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ ఈడిప్ ద్వారా తీసుకున్నటువంటి ఆ టికెట్స్ ద్వారానే ఆలయం లోపలికి వెళ్తున్నారు. అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత మోక్ష మార్గమైనటువంటి వైకుంఠ ద్వారాల గుండా కూడా వాళ్ళు వెలుపలికి వచ్చి అక్కడ దర్శనం చేసుకొని కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఫస్ట్ టైం మాకు భగవంతుడే మాకు పిలుపునిచ్చాడు, భగవంతుడే మాకు ఇక్కడికి ఈడిప్ ద్వారా టికెట్స్ కేటాయించారు. అందువల్లనే మేము ఇక్కడికి ఎక్కడి నుంచో 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా చెన్నై, తమిళనాడు, కర్ణాటక చాలా ప్రాంతాల నుంచి కూడా వాళ్ళకందరికీ కూడా భక్తులకి అందరికీ కూడా ఈ దర్శన టికెట్లు అనేది ఈడిప్ ద్వారా రావడం జరిగింది. కాబట్టి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అదే స్థాయిలోనే టీటీడీ కావచ్చు, పోలీసులు మొదటి దశలో ఏదైతే ఈ సిస్టమ్ ని డెవలప్మెంట్ చేసిందో వాళ్ళు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరికొన్ని చర్యలు తీసుకుని దీన్ని పూర్తి స్థాయిలో కూడా అమలు చేస్తామంటూ కూడా టీటీడీ ఇప్పటికే కూడా చెప్తోంది. వీడియో జర్నలిస్ట్ వీరైతే కలిసి గోపినాథ్,